దివ్యారామం పచ్చని చెట్లతో ప్రకృతి ఒడిలో వాకింగ్ చేయడం వలన ఆహ్లాదంగా ఉండడంతో తిరుపతి ప్రాంతంలో నివసించేవారు ఎక్కువ మంది వాకర్స్ అయి ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వాకింగ్, యోగా, షటిల్ వంటి చేస్తూ ఉంటారు. కానీ పులి, ఎలుగుబంటి సంచరిస్తున్నందనే కారణంగా టైమింగ్ మార్చడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం 7:30 నుండి 9:30 వరకు వాకర్స్ అనుమతిస్తామని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే ఈ సమయం అందరూ కూడా తమ తమ పనుల్లో వెళ్లడానికి ఇబ్బందిని కలిగిస్తోందని, మహిళలు వంట చేసి పిల్లల్ని స్కూల్కి పంపించడం, పిల్లలు పరీక్షలు ఉన్నాయి, అనంతరం ఉద్యోగాలు చేసుకోవడం వంటి ఉంటాయని తెలియజేశారు. అనంతరం వాకర్స్ అందరూ ఉదయం 6 గంటలకే దివ్యారామం ఓపెన్ చేయాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అందరూ పాల్గొన్నారు. తిరుపతి నగరంలోని దివ్యారామం నందు స్థానికులు, తిరుపతి నివాసం ఉంటున్నటువంటి స్థానికులకి వాకింగ్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉండి ఇక్కడ ప్రజలందరూ కూడా కొన్ని సంవత్సరాలుగా వాకింగ్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నటువంటి ఈ ప్రదేశాన్ని పులులు వస్తున్నాయని చెప్పి, లేదా రకరకాలైనటువంటి సీఎం వస్తున్నారు, ప్రధానమంత్రి వస్తున్నారు, రకరకాల వ్యక్తులు వస్తున్నారని చెప్పి ఈ క్లోజ్ చేయడము స్థానికులు, ఈ యొక్క పాదచారులు అందరికి కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది. దయచేసి దీని మీద డిఎఫ్ఓ గారు రోజు 6 గంటలకి ఈ యొక్క గేట్లు ఓపెన్ చేసి తిరుపతి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ వాకింగ్ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసానికి డిఎఫ్ఓ గారిని సహకరించాల్సిందిగా తిరుపతి స్థానికులు అందరూ కూడా ఈరోజు విన్నవించుకుంటున్నాము. కాబట్టి ఈరోజు పులులు వస్తున్నాయని చెప్పి ఈ గేట్ క్లోజ్ చేస్తున్నారు. అదే పులి తిరుపతిలో గత సంవత్సరం నుంచి విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నాయి. ఏ రకమైన చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. కానీ వాకింగ్ చేస్తున్నటువంటి వాళ్ళ కోసం అని చెప్పి ఇప్పుడే ఈ దివ్యారామం లోపల ఒక 50 మంది కూలీలు లోపల పడుకో ఉన్నారు. వాళ్ళకు కూడా సమస్య, వాళ్ళు మనుషులే కదా. కాబట్టి ఇదేదో ప్రతి సందర్భంలోనూ ఓపెన్ క్లోజ్ చేయడము, ఈ యొక్క అలవాటు పడిపోయినటువంటి అలాంటి వాకర్స్ అందరికీ ఇబ్బంది కలిగించడము సరైనది కాదని చెప్పి డిఎఫ్ గారు తెలియజేస్తున్నాము. రేపటి నుంచి దయచేసి 6 గంటలకల్లా ఓపెన్ చేయాలని చెప్పి విన్నవించుకుంటున్నాం. దివ్యారామంలో ప్రతిరోజు కూడా 6 గంటల నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వాకింగ్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లనే వాకింగ్, అట్లా యోగా, ఇట్లా అన్నింటికీ ఉపయోగపడుతున్నటువంటి ఈ దివ్యారామాన్ని ఈరోజు పులులు వస్తున్నాయి, ఎలుగుబంట్లు వస్తున్నాయి అన్నటువంటి కారణంతో 7:30కు ఓపెన్ చేస్తామని చెప్పడం సరైనది కాదు. ఎందుకంటే ఇంట్లో మహిళలు వంట చేసుకోవాలి, అట్లా పిల్లల్ని స్కూల్స్కి పంపించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 6 గంటలకంతా కూడా ఓపెన్ చేయాలని చెప్పేసి డిఎఫ్ఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. తోటి వాకర్స్ అందరికీ నమస్కారం. ఇక్కడ గత 10 సంవత్సరాలుగా మన దివ్యారామం నందు మన తిరుపతి వాస్తవులు వాకింగ్ చేసి వారి ఆరోగ్యాలు కాపాడుకుంటున్నారు. కానీ ఈ ఫారెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి వాకింగ్ చేస్తున్నారు. అది వాళ్ళకే తెలియాలి. ఇక్కడ గత సంవత్సరాల నుండి ఈ పులులు వస్తున్నాయి, ఎలుగుబంట్లు వస్తున్నాయి అని చెప్పని ఇది క్లోజ్ చేయడం, 7:30కి 8కి సీఎం ప్రోగ్రామ్, పిఎం ప్రోగ్రామ్ అని చెప్పని క్లోజ్ చేస్తున్నారు. దీనివల్ల వాకర్స్ చాలా ఇబ్బందికరంగా ఉంది. దీన్ని సిఎఫ్ఓ గారు అందరూ కూడా దీన్ని ఒక డెసిషన్ తీసుకొని మార్నింగ్ 6 o'clockకి వాకర్ సౌకర్యం కోసం అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నందుకు దీన్ని 6 o'clock తెరవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మీరు రండి మా